కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురంలో వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రామ ప్రజలంతా ఐక్యంగా సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. వేకువజామునే గ్రామం నిద్రలేచి ఇంటింటా ఇల్లాలో శుభ్రంగా తలంటు పోసుకుని నిష్ఠతో తమ కుటుంబానికి సరిపడా అన్నం కూరలు వండుతారు. వంట పూర్తవ్వగానే ఆ ఆహారాన్ని నేరుగా తీసుకెళ్లి గ్రామంలోని గర్జలింగేశ్వర ఆలయంలో స్వామివారి ఎదుట పెద్ద రాశిగా పోస్తారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఇళ్ల భోజనం పాత్రలు స్వామి సన్నిధికి చేరుతాయి. అన్నప్రసాదం మొత్తం రాశిగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా గ్రామంలో కరువు రాకుండా ఉంటుందని, ఐకమత్యాన్ని కాపాడుతుందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇది పూర్వీకులు ఆచరించిన సాంప్రదాయమని తాము కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం తరువాత అమావాస్య అనంతరం వచ్చే మొదటి సోమవారం రోజున ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సోమవారం కూడా ఇళ్ల నుంచి అన్నం రావడం పూర్తి కాగానే గ్రామ పెద్దలు, పూజార్లు ఆ రాశిగా పోసిన భోజనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఆవరణలో ఊరంతా కులమత భేదం లేకుండా వరుసగా కూర్చొని ఆ అన్న ప్రసాదాన్ని పంచుకొని ఆరగించారు.